తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే రైతాంగం అత్యధికంగా పంటలు పండించే దిశగా రైతులకు మెరుగైన వంగడాలు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా రైతు మహోత్సవాలు నిర్వహించింది. రైతులకు కొత్త పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రతి దగ్గర రైతులు ఏదైతే పంటలు పండిస్తున్నారో దానికి ఎలాంటి సాగు చేయాలి, దాంతోపాటు ఎలాంటి పంటలు పండించాలి, ఆర్గానిక్ వైపు ఎందుకు వెళ్ళాలి, దాంతో ఏదైతే రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా పామాయిల్ సాగుకు సంబంధించి ప్రధానంగా మనం ఈ స్టాల్ దగ్గర ఉన్నాం. పామాయిల్ ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది, దానికి అంతా ఎలాంటి అంటే పామాయిల్ తోటలో ఏమేమి అంతర పంటలు వేస్తారు, దాంతోపాటు పామాయిల్కి సంబంధించి చూసుకుంటే ఎంత విస్తీర్ణంగా ఉంది, ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది, ఎన్ని రోజుల్లో పంట చేతికి వస్తుంది, చేతికి వచ్చిన తర్వాత ఒక చెట్టుకు ఎన్ని కిలోల గెలలు వెళ్తాయి, ఆ చెట్టు జీవితకాలం ఎంత అనే దానికి సంబంధించి ఇక్కడ పామాయిల్ స్టాల్ వద్ద ఉన్నాం. దీనికి అంతటికి సంబంధించి అధికారులు ఉన్నారు. మొత్తంగా పామాయిల్ పంట ఎలా సాగు చేయాలనే అంశానికి సంబంధించి ఏరియా మేనేజర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పూర్తి స్థాయిలో పామాయిల్ నిర్వహణ ఎలా సాగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాలు ఉంది, నిజామాబాద్ జిల్లాలో ఎంత సాగు అవుతుందనే అంశం చెప్పండి సార్. ముఖ్యంగా రైతు మహోత్సవాల్లో మీరు స్టాల్ ఏర్పాటు చేశారు, ఇది రైతుల కోసం ఎలా అవగాహన కల్పిస్తున్నారు, నిజామాబాద్ జిల్లాలో ఎన్ని వేల ఎకరాల్లో పామాయిల్ సాగు అవుతుంది, ఎలా ఉంటుంది ఇది? నమస్కారం సార్, నా పేరు రోహిత్, నేను ప్రియూనిక్ కంపెనీ ఏరియా మేనేజర్ని. ప్రస్తుతానికి మనకి తెలంగాణలో ఉన్న 7 జిల్లాలు మాకు ప్రియూనిక్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము 2022 నుంచి ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసాం. మన నర్సరీ కూడా ఆయిల్ పామ్ నర్సరీ చేపూరులో ఉంది. ఇప్పుడు దాకా ఆయిల్ పామ్ మన 3 సంవత్సరాల్లో 5630 ఎకరాలు మనం సాగు చేయడం స్టార్ట్ చేసాం. రైతులు ముందు మేజర్గా రైతులు ఏంటంటే ఈ పంట సాగు చేయాలనుకుంటే మీ సమీపంలో ఉన్న వ్యవసాయ విస్తీర్ణ అధికారిని కానీ ఉద్యానాధికారిని కానీ పంట గురించి చెప్తే వాళ్ళు దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైతులు మనం చూసుకోవాల్సింది ఆయిల్ పామ్ పంట పెట్టుకోవాలి అంటే దీనికి నీటి అవసరం, ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, సంవత్సరం మొత్తం నీళ్ళు ఉండాలి, తేమ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది, దీనికి డ్రిప్ ఇస్తుంది, ఆయిల్ పామ్ మొక్కలు సబ్సిడీలు ఇస్తుంది. మరి పెట్టుబడి సాయం 4 సంవత్సరాల వరకు, మొదటి సంవత్సరం 4200, రెండో సంవత్సరం 4200, మూడో సంవత్సరం 4200, నాలుగో సంవత్సరం 4200, అట్లా ఒక ఎకరానికి 4 సంవత్సరాల వరకు గవర్నమెంట్ మనకు పెట్టుబడి ఇస్తుంది. తర్వాత మనకి నాలుగో సంవత్సరం నుంచి దీనికి క్రాప్ స్టార్ట్ అవుతుంది. 4వ సంవత్సరం క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత మనం కలెక్షన్ సెంటర్ల ద్వారా మనం దీని గెలలు కొనుగోలు చేస్తాం. మనం ప్రస్తుతానికి జిల్లాలో 2630 ఎకరాలు 2022లో మనం తోటలు నాటాము. అవి ఇప్పుడు గెలల కోతకు రెడీ అయినాయి. ఆ గెలల కోతకు మనం జిల్లాలో 8 కలెక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. మొదటిగా అంకాపూర్లో స్టార్ట్ చేస్తున్నాం ఈ మే చివరికి. తర్వాత అట్లా దశల వారీగా ఒక్కొక్క కాటా రెడీ చేస్తాం. అట్లా మన జిల్లాలో 8 కాటాలు మనం రెడీ చేస్తున్నాం సార్. ప్రధానంగా ముఖ్యంగా ఈ పామాయిల్ సాగు మొదటి సంవత్సరం నుండి ఎన్ని సంవత్సరాల వరకు గోల వస్తుంది, ఆ గోల వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు చెట్టు జీవితకాలం ఉంటుంది? సార్ మనం మొదటి మొక్క నాటిన దగ్గర నుంచి 4వ సంవత్సరం నుంచి దీని దిగుబడి స్టార్ట్ అవుతుంది. 4వ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే ఇది అప్పుడే క్రాప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు మెయింటెనెన్స్ లాగా ఒక 2 నుంచి 3 టన్నులు వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా రైతులు దాని టైంకి చెట్లు దగ్గర నుంచి దున్నకుండా, ఆకులు కట్ చేయకుండా, టైంకి నీళ్లు ఎరువుల యాజమాన్యం సరిగ్గా పాటించితే మొదటి సంవత్సరం 4వ సంవత్సరం కోత, 4వ సంవత్సరంలో మొదటి సంవత్సరం కోత అంటాం, దాన్ని మనం ఒక 2 నుంచి 3 టన్నులు వస్తుంది. 5వ సంవత్సరంలో దానికి డబల్ వస్తుంది, ఒక 5 టన్నులు వస్తుంది. 6వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు మినిమంగా 10 టన్నులు గ్యారంటీగా వస్తుంది సార్. ఒక ఎకరానికి ఎంత వచ్చే అవకాశం ఉంది దిగుబడి? ఒక ఎకరానికి మనకి 6వ సంవత్సరం నిలకడగా చూసుకుంటే ఒక 8 నుంచి 10 టన్నులు వస్తుంది. అంటే ఒక ఎకరానికి మనం ₹1,00,000 ఆదాయం మనం తీసుకోవచ్చు, ఒక సంవత్సరంలో తీసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా సాగు అవుతున్న రైతులకు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, వారి పంటలు ఎలా ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంతవరకు గొలలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మరింత రానున్న రోజుల్లో మరింత సాగు విస్తీర్ణం పెంచే అవకాశాలు ఉన్నాయి? సార్ జిల్లా వ్యాప్తంగా మనకి 2022-23 సంవత్సరంలో 2630 ఎకరాలు మనం సాగు చేసుకుంటున్నాం. దాంట్లో 957 మంది రైతులు ఉన్నారు సార్. ఆ 957 మంది రైతులు దాంట్లో సగాను మంది రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. కొంతమంది రైతులు ఏంటంటే అంతర పంటల మీద ఎక్కువ శ్రద్ధ చూపించి మెయిన్ పంట ఉన్న ఆయిల్ పామ్, మన తల్లి పంట ఏదైతే ఆయిల్ పామ్ పెట్టుకున్నామో దానికి నీటి యాజమాన్యం సరిగ్గా పాటించట్లేదు. దీనివల్ల ఏంటంటే చెట్టు ఒత్తిడికి గురవుతుంది. చెట్టు ఒత్తిడికి గురైనప్పుడు దానికి వచ్చి ఎక్కువ మగ పూలు వస్తాయి. ఆ మగ పూలు, ఇలాంటి మగ పూలు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆదాయం రాదనమాట. మగ పూల వల్ల ఆదాయం రాదు. ఇట్లా చెట్టుకు వచ్చిన ఆడపూలు గెలలాగా తయారవుతాయి. ఈ గెలలు తయారైనప్పుడు ఎక్కువ నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పెట్టినప్పుడు చెట్టుకు ఎక్కువ ఆడపూలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే రైతులు తెలియక చాలామంది చెట్టు దగ్గర దాకా దున్నడం, అంతర పంటల కోసం ఆకులు కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చెట్టు ఒత్తిడికి గురై దిగుబడి తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సార్. పామాయిల్ తోటలో ఏమేమి అంతర పంటలు వేసుకోవచ్చు, ఎలాంటి అంతర పంటలు వేస్తే పామాయిల్కు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి? మొదటి 3 సంవత్సరాలు మనకు సాంప్రదాయంగా వేసే అంతర పంటలు సోయా, పత్తి, పసుపు, మక్క, బంతిపూలు, ఆకుకూరలు, కూరగాయలు అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు. వరిలో కూడా ఆరుతడి వరి మనం సిఫార్సు చేస్తున్నాం. నీరు
వదిలి మళ్ళీ ఇంకిపోవడం అట్లాంటి వారిని మనం సిఫార్సు చేస్తున్నాం. 4వ సంవత్సరం 5వ సంవత్సరం నుంచి దీనికి మనం కోకో అనే పంట, దీని నుంచి చాక్లెట్ తయారు చేస్తాం ఆ కోకో పంట నుంచి. ప్లస్ చుట్టూ మన బార్డర్లో మనం ఏవైతే మన వక్క మొక్కలు ఉన్నాయో అవి కూడా పెట్టుకోవచ్చు. ఇక మన మల్టీలేయర్ ఫార్మింగ్ పద్ధతిలో గొర్రెలు, కోళ్ళు ఇలాంటి పెంపకం కూడా మనం చేసుకోవచ్చు ఇందులో. మీరు చెప్పండి, గ్రామీణ స్థాయిలో మీరు వర్క్కి వెళ్తారు, ఫీల్డ్లో వెళ్ళినప్పుడు మీకు ఏమేమి ఎదురవుతున్నాయి, రైతుల నుండి మీకున్న సమస్యలు ఏంటి, రైతులు ఎలా మీకు సహకరిస్తున్నారు? సార్, రైతుల నుంచి పెద్దగా ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు మనకు వ్యవసాయం చేసే వాళ్ళు చాలామంది ఉంటుండే. సో కొందరు విలేజ్ లెవెల్లో మొత్తం ఎన్ఆర్ఐకి వెళ్ళడం వల్ల సో అగ్రికల్చర్ అనేది తగ్గిపోయింది. సో భూములు ఉన్నాయి కానీ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల ఆయిల్ ఫామ్కు కన్వర్ట్ కావడం ఎక్కువగా జరుగుతుంది సార్. అంటే ప్రధానంగా రైతులైతే ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్తున్నారు. ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపుతుంటే ఆడ సమస్యలు ఏమైనా ఎదురవుతున్నాయి? ప్రధానంగా రైతుకు మీరు ఏమేమి వివరిస్తారు? ఈ ఆయిల్ ఫామ్ వైపు వెళ్ళాలని చెప్తుంటారు. ఆయిల్ ఫామ్ వైపు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు? సార్, మెయిన్గా ఆయిల్ ఫామ్కు కన్వర్ట్ కావడం ఏంటంటే సార్, లేబర్ ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. లేబర్ ప్రాబ్లం కూడా చాలా తక్కువ సార్. సో వేరే పంటలతో పోలిస్తే మనకు లేబర్ ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. సో దీనికి చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక్క మనిషి ఒక 5 ఎకరాలు ఈజీగా మనకు పండించుకోగలుగుతారు సార్. దానివల్ల మనము ఎక్కువ మొత్తంలో ఏరియా ఎక్స్పెన్షన్ అనేది పెంచుకోవచ్చు సార్. ప్రధానంగా మీరు ఆర్మూర్ డివిజన్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఆర్మూర్ డివిజన్లో ఉన్న సమస్యలు ఏంటి సార్? ఆర్మూర్ డివిజన్లో తిరుగుతున్న సమస్యలు ఏంటంటే సార్, మెయిన్ ప్రాబ్లం అయితే లేబర్ సమస్యనే సార్. సో లేబర్ వల్ల మనం పసుపు పండించే వాళ్ళు కూడా మన పామ్ ఆయిల్ కన్వర్ట్ కావడం జరుగుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు ఆయిల్ ఫామ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి. చెప్పండి సార్, ఇప్పుడు మనం 2022-23లో పెట్టిన రైతులు కలెక్షన్ సెంటర్లో మనం ఏర్పాటు చేయబోతున్నాం సార్. జూన్ 20-25 నుంచి మనం ఏర్పాటు చేయబోతున్నాం. దాని యొక్క లిస్టు మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక్కసారి అది కూడా మీరు రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. మొత్తంగా చూసుకోవచ్చు రైతుల కోసం ఏదైతే ఆయిల్ ఫామ్, పసుపు రైతులు దాంతోపాటు ఇతర పంటల వైపు వెళ్ళే రైతులందరూ కూడా ఆయిల్ ఫామ్ వైపు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వము ఏదైతే చెప్తున్న పరిస్థితి, దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తంగా చూసుకోవచ్చు. దీనికి నిజామాబాద్ జిల్లాలో ఉద్యానవన శాఖ సంబంధించి పట్టుబడి ఇది అంతా కూడా ఏదైతే గిలలు ఏర్పాటు చేయబోయే, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో పంటలు పండించిన రైతులు ఏదైతే ఆయిల్ ఫామ్ పండించిన పంటలు 3 సంవత్సరాలు అయిన తర్వాత గిలలు వస్తున్నాయి. దానికి అంతటికి సంబంధించి గిలల సేకరణ కోసం 8 సెంటర్లు ఏర్పాటు చేస్తారు నిజామాబాద్ జిల్లాలో. 8 సెంటర్ల ద్వారా రైతులు ఆ సెంటర్కు గెలలు తీసుకెళ్లి అక్కడ నుంచి వారికి ఇస్తే అక్కడ నుండి వాళ్ళు ఫ్యాక్టరీకి తరలించే విధంగా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పూర్తిగా ఆయిల్ ఫామ్ పంటలు అయితే అత్యధికంగా సాగు అవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది మరింత ఆయిల్ ఫామ్ వైపు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది. ఇంకోవైపు ఏంటంటే ఒక ఆయిల్ ఫామ్ మొక్క నాటినప్పటి నుండి 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల వరకు గెల రాదు. 4వ సంవత్సరం గెలలు వస్తాయి. అప్పుడు కూడా రైతులకు తక్కువ మోతాదులో దిగుబడి వస్తుంది. 5-6 సంవత్సరంలో సంవత్సరానికి ఒక ఎకరానికి ₹1,00,000 వరకు దిగుబడి వస్తుంది. దీనివల్ల రైతాంగం కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మేమే గెలలు తోట దగ్గరకు వచ్చి తీసుకునే విధంగా సెంటర్లు ఏర్పాటు చేసాం. దానికి అంతటికీ రైతులకు ఇబ్బందులు కాకుండా చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే ఆయిల్ పామ్ సాగు చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, అందులో భాగంగా మేము రైతాంగం కోసం కూడా గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రామం తిరుగుతూ వ్యవసాయ విస్తీర్ణాధికారిని సంప్రదించండి పంటలు వేయాలనుకున్న వారని చెప్పి ఆయిల్ ఫామ్ సంబంధించిన కంపెనీలు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు మహోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రైతులకు పూర్తి స్థాయిలో ఈ మహోత్సవాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.